శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఉగాది వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క వస్తువుని ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ సంవత్సరం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. మనకి ఈ నెల మార్చి 19వ తారీఖున గురువారం నాడు తెలుగువారి నూతన పండుగ ఉగాది రాబోతూ ఉంది. ఈశ్వావసు నామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంది. అయితే ఈ ఉగాది రోజున అమావాస్య గడియలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి, అలాగే ఉగాది పండుగ రోజున ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది, ఈ ఉగాదికి సంబంధించిన నియమాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః, వారాహీదేవి నమః అని కామెంట్ చేయండి. మార్చి 18, 19వ తేదీన పాల్గొన అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాది పండుగ రోజున ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే 18వ తేదీన మనకి బుధవారం నాడు ఉదయం 7:40 అమావాస్యకు ప్రారంభమై మార్చి 19వ తేదీ గురువారం ఉదయం 6:55 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాది రోజున అంటే మార్చి 19వ తేదీన ఉదయం 7 గంటల తరువాత ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. అయితే మనలో చాలామంది ఉగాది పండుగ అంటేనే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసివేస్తారు, ఇంట్లో దుమ్ము దులిపి శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ సోమవారమే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోండి, లేదంటే బుధవారం అమావాస్య ఏర్పడక ముందే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మార్చి 19వ తేదీ ఉదయం 6:55 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా తైలంతో అభ్యంగన స్నానం చేయాలి. శరీరం అంతా నువ్వుల నూనె రాసుకుని, తలకి కూడా నూనె రాసుకుని తల స్నానం చేస్తే మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి మీ ఆయుష్ అనేది పెరుగుతుంది. ఈ ఉగాది రోజున అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12:05 నుండి 12:55 మధ్యలో కొత్త పనులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఈ ఉగాది పండుగ రోజున బ్రహ్మ, విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించాలి. అయితే ఈ ఉగాది పండుగలోపు ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక సంవత్సరం అంతా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఒక కొత్త పంచాంగ పుస్తకాన్ని కొని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా మీ ఆదాయ వ్యయాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మట్టి కుండను కూడా తెచ్చుకోండి. మట్టి కుండలో కొత్త ఉగాది పచ్చడి కలిపి మీ కుటుంబం అంతా స్వీకరించినట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ ఉగాది పండుగ నుండి మీ ఇంటి ఈశాన్యంలో మట్టి కుండను కనుక పెట్టుకున్నట్లయితే ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఈ నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజున మీ బీరువాలో డబ్బు, నగలు దాచే ప్రదేశంలో ఒక పచ్చ కర్పూరం బిళ్ళని పెట్టుకోండి. పచ్చ కర్పూరం సువాసన నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే లక్ష్మీదేవిని మన ఇంట్లోనికి ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ రోజున మధ్యాహ్న సమయంలో అయినా కావచ్చు, పచ్చ కర్పూరాన్ని తీసుకువచ్చి చక్కగా మీ డబ్బు నిల్వ ఉంచేటువంటి బీరువాలో కానీ, లాకర్లలో కానీ ఎక్కడైనా కూడా ధనాన్ని నిలువ ఉంచే ప్రదేశంలో పెట్టుకోవటం అనేది చాలా శుభకరమైనటువంటి ఫలితాలు అనేది కలుగచేస్తుంది. ఈ ఒక్క విషయాన్ని అందరూ గమనించండి. అలాగే ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది ఆచరించడం చాలా ఉత్తమమైన ఫలితాలు అనేది ఇస్తుంది. ఇంకా చెప్పాలి అంటే కనుక ఇక రాళ్ల ఉప్పు అంటే మనం దొడ్డు ఉప్పు అంటూ ఉంటారు కదా, రాళ్ల ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఉగాది పండుగకు ముందుగానే రాళ్ల ఉప్పుని తెచ్చుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. ఇక మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అయితే ఉప్పును స్టీలు డబ్బాలో పెట్టకూడదు. ఈ ఉగాది పండుగ వచ్చేలోపు అమావాస్య గడియలు లేకుండా ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకోండి. ఇంటి మూలాల్లో ఉన్న దుమ్ము, బూజును పూర్తిగా తొలగించాలి. అలాగే వంటింట్లో జిడ్డు లేకుండా శుభ్రం చేసుకోవాలి.
మనం వంటింటిని లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం. హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి బీరువాని కూడా శుభ్రం చేసుకోండి. బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన గంధంతో స్వస్తి గుర్తు అనేది వేసుకోవలసి ఉంటుంది. అలాగే బీరువాలోని బట్టలన్నీ తీసి సర్దేసుకోండి. అంటే శుభ్రంగా చేసుకోవాలన్నమాట. అవసరం లేని పాత బట్టలను తీసివేయండి. అలాగే ఇల్లు మొత్తం కూడా అంటే ప్రతి ఒక్క గది అలాగే కిటికీలు దర్వాజాలు మొత్తం శుభ్రం చేసుకొని ఇంటి యొక్క సింహద్వారం పైన స్వస్తి గుర్తులను వేయండి. ఇంట్లో విరిగిపోయినటువంటి వస్తువులు పగిలిపోయినటువంటి అద్దాలు ఉంటే వెంటనే తీసివేయండి. మీకు వీలైతే ఇంటి గోడలకి గడపలకి కూడా కిటికీలకి కొత్త రంగులను కానీ పసుపు కుంకుమలతో కానీ అలంకరించుకోండి. ఉగాది రోజున పచ్చడి తయారు చేసుకుంటారు కాబట్టి కొత్త చింతపండు మరియు బెల్లాన్ని తెచ్చుకొని వాటితో ఉగాది పచ్చడి చేస్తే ఇక ఆ సంవత్సరం అంతా కూడా మనకి చాలా మంచి శుభకరమైన ఫలితాలు కలుగుతాయి. ఆహారానికి సుఖ సంతోషాలకి కూడా లోటు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవలసి ఉంటుంది. అలాగే ఈ రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో దేవునికి నైవేద్యం తయారు చేయండి. ఉగాది పచ్చడిని కూడా తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించవలసి ఉంటుంది. ఉగాది రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ ఉగాది రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవలసి ఉంటుంది. ఈ ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ పూర్తి చేసుకుని ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకోండి. చాలా మంచిది. ఇక వాస్తు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఉగాది రోజున ఏది చేసినా చెయ్యకపోయినా తులసి కోటను ఖచ్చితంగా పూజించండి. తులసి మొక్కలోని దేవతలందరూ నివసిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఉగాది రోజున తులసి మొక్కను పూజిస్తే చాలు ముక్కోటి దేవతలను పూజించినటువంటి ఆశీర్వాదం మనకి కలుగుతుంది. ఉగాది రోజు సాయంత్రం సూర్యుని అస్తమించిన తరువాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలను వెలిగించుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కొత్త సంవత్సరం అంతా కూడా ఇంటి సంపద సక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఉగాది రోజు లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఈ సంవత్సరంలో ఎలాంటి ఆపదలు కష్టాలు కూడా మీ దరి చేరకుండా ఉంటాయి. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ముఖ్యంగా పండుగ నాడు గుడిలో చెప్పేటువంటి ఈ పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి. అలాగే ఉగాది రోజున మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఉగాది రోజున మీకు కుదిరితే గోవు పిడకలు తెచ్చుకొని వాటితో సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంటికి పట్టినటువంటి నరదిష్టి నరఘోష చెడు దృష్టి అన్నీ తొలగిపోతాయన్నమాట. ఇంట్లోకి దేవతలు ఆకర్షించబడతారు. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఉగాది పండుగ నాడు అందులోనూ గురువారం కలిసి వచ్చిన వేళ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఉగాది పండుగ నాడు ఇంటి గుమ్మానికి అందంగా అలంకరించుకోండి. బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వేయండి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బుట్లతో అలంకరించుకోండి. అలాగే బంతి పువ్వులతో మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని చక్కగా అలంకరించుకున్నట్లయితే ఆ కలకలలాడే వాకిళ్లలోనికి లక్ష్మీదేవి అమాంతం అడుగు పెడుతుంది. ఈ పండుగ రోజు నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఉగాది పండుగ నాడు కొత్తగా పసుపు కుంకుమలు కొని మీ పూజా గదిలో పెట్టుకోండి. తద్వారా ఆడవారి సౌభాగ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఉగాది పండుగ నాడు ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలనేది ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మంచి జరుగుతుందని మనకి బ్రహ్మ పురాణం ప్రకారం ఈ ఉగాది పండుగ రోజునే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడట. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈ ఉగాది రోజున గాయత్రి మంత్రాన్ని చదివినట్లయితే తెలివితేటలు విద్యాబుద్ధులు పెరుగుతాయి. ఇక కంటి సమస్యతో బాధపడేవారు ఉగాది రోజున ఉదయాన్నే స్నానం చేసి సూర్యదేవునికి నీటితో ఆర్ఘ్యం సమర్పించినట్లయితే నమస్కారం చేసుకున్నట్లయితే మీ కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ పండుగ రోజున ఉగాది పచ్చడి తింటే కలిగిన లాభాలు ఏమిటో తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో వేసేటువంటి బెల్లం సంతోషానికి,
భావిస్తారు. వేప పువ్వు చేదుగా ఉంటే మన బాధలను, దుఃఖాలను ప్రతీకగా భావిస్తారు. ఇక పసుపు వంటి రుచులు మన ఓర్పుకు, పులుపు వంటి రుచులు మన ఓర్పుకు భా అనుగుణంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం ఉగాది రోజున షడ్రుచులతో ఉగాది పచ్చడిని చేసుకొని తిన్నట్లయితే కనుక మన జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలు కలుగుతాయని మన పెద్దల ద్వారా మనకు వస్తున్నటువంటి ఒక నానుడి అన్నమాట. రుచులు మన జీవితాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఉగాది పండుగ నియమాలు ఆచరించి ఈ సంవత్సరం అంతా కూడా మీరు భోగభాగ్యాలని భావిస్తూ ఉండాలని మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని వేడుకుంటున్నాను. ఇంకా మీకేదైనా జాతకపరమైన దోషాలు ఉన్నా, మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని మీకు సందేహముగా ఉన్నా కానీ మనకి తెలిసినటువంటి ఒక గురువుగారైతే ఉన్నారు. గురువుగారి నెంబర్ వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానండి. ఇంకేదైనా సందేహాలు ఉన్నా, ఈ పండుగ రోజు ఇంకేమైనా తెలుసుకోవాలి, ఇంకేమైనా పూజలు తెలుసుకోవాలి అనుకున్నా కానీ ఒక్కసారి ఆ నెంబర్కి కాల్ చేశారంటే కనుక ఎలాంటి సమస్యలకైనా కూడా, అలాగే మీ యొక్క పూర్తి జ్యోతిష్యమైన 1 గంటలోనే తెలియచేస్తారు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.